అంటే చివరిగా ఒక పాట అన్న కాంగ్రెస్ సంబంధించి మీరు అనేక సభలలో పాడుతున్నారు కదా, వద్దురో నాయన. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవయసు పాలన, వద్దురా అమలు గాని హామీలతో వారు, గ్యారంటీలతో అమలు గాని హామీలతో వారు అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా అరెరరె వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. ఇది పాట రూపంలో మేమంతే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలనని, వాళ్ళు ఎన్నికైనటువంటి మరుసటి రోజు నుండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వద్దని ప్రజలు చాలా నిర్మోహమాటంగా ఖచ్చితంగా వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండనే శ్రీరామ రక్ష అని మళ్ళొక్కసారి మేమందరం కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. మరొకరు కవి రచయిత తెలంగాణ ఏదైతే వేదికలపైన అనేక పాటలు పాడుతున్నటువంటి మానుకోట ప్రసాద్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే కేసీఆర్ ఈరోజు విచారణకైతే హాజరయ్యారు, అవినీతి చేసినటువంటి దొంగ వెంట ఇంతమంది ఎంత అని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? కాళేశ్వరం మీద కమిషన్ అనేది ఉత్త కమిషన్. అది వాళ్ళు కేసీఆర్ సార్ను బదనాం చేయడం కోసం మాత్రమే వేసినటువంటి కమిషన్. అది చెల్లదు. ఇందాక సందీప్ చెప్పినట్టు కేసీఆర్ సారు ఎంత నీతిగా నిజాయితీగా ధైర్యంగా లోపలికైతే పోయిండో అంతే నీతిగా నిజాయితీగా ధైర్యంగా నిఠారుగా జనం ముందరకు వచ్చి నిలబడతాడు. 2028లో 2027లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కేసీఆర్ సార్ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. అదే పక్క ఆ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో చెల్లదు కాక చెల్లదు.